ఇట్లుంది నా పూజ. కొంచెం కింది కన్నా మళ్ళీ పైసలు అయితే కాలుకి దెబ్బ దాకా మసి పట్టినా కూడా జల్దీనే పోతుంది కదా అని. దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. ఇవాళ శ్రావణ శుక్రవారం. శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి, నా వీడియో ఇచ్చే దోస్తులందరికీ. శ్రావణ శుక్రవారం తీస్తున్న వీడియో. అమ్మవారి పూజ చేద్దామని అనుకుంటున్నా. అంటే నేను ఎప్పుడు వేయలేను, ఇవాళనే మొదలు. పాత ఇంట్లో కానీ లగ్గమైనప్పటి నుంచి నేను ఎప్పుడు వేయలే అనమాట. ముగ్గులు వేసిన బయట ఇట్లా, చెట్లకు కూడా నీళ్ళు పోసేసినాం, కొన్ని చెట్లు కూడా పెట్టినాం. ఇట్లా వేసినాం మొత్తానికి. ఇదంతా కడిగేసిన. సాయంకాలం 4:30కు మంచిగా ఉందంట కదా ముహూర్తము. అప్పుడు పంతులను అడిగి వేస్తున్నాను అనమాట. అప్పటి వరకు పనులు వేసుకుంటాను నేను మెల్లగా. ఒక ఆమెనే, ఎవరికి చెప్పలేదు, చెప్పలేను. నేను ఒక ఆమెనే వేసుకుంటున్నా. అంటే ఇంటి ముందు వాళ్ళు తెలిసిన వాళ్ళని పిలుస్తున్నా, 2-3 పసుపు పొట్టిస్తానికి. నేను ఒక ఆమెనే మెల్లమెల్లగా సుధరాయించుకుంటే వేస్తున్నా. నిన్న వీడియోలో చూసిన అన్నట్టు ఎట్లా చేయాలి పూజ అని. మంచిగా మోతా చేసుకోండి. నేను ఫోటో పెట్టి కలశం పెట్టి వేద్దామని అనుకుంటున్నా. ఇవాళనే మోదాలు. మళ్ళీ మీరు కామెంట్లల్లో అట్లా ఇట్లా నరుసుకోకుర్రి. నేను ఏదైనా ఏమనుకుంటా అంటే భగవంతునికి కొబ్బరికాయ కొట్టినా మనస్ఫూర్తిగా కొట్టాలి అంతే. కొత్త పొయ్యి ఉంది, ఇంకా రోలు ఉంది, అవన్నీ పూజలు చేయాలి కదా. శుక్రవారం కదా, అన్ని పూజలు చేయాలి. మొన్న చెప్పిర్రు రోలుకు మంచిగా పసుబొట్లు పెట్టక్క, మంచిగా బియ్యము నానబెట్టిన బియ్యం రుబ్బక్క, తొక్కొని చోట పోయి అక్క అని చెప్పిర్రు. చెట్ల కోదామని అనుకుంటున్నా. అవి రుబ్బినాక కట్టెల పొయ్యి కూడా చూపిస్తా. సాధ్యమైనంత వరకు వీడియో చూపిస్తూ ఉంటా. ఆకులు ఇట్లా పెట్టేసినాం. గిన్నెలు ఇగో ఇడ గిన్నెలు దోమినాక తానం చేసి ఇల్లంతా తుడవాలి. ఇంకా సదిరిన ఇదంతా ఇంకా సదరాలే. ఈ రూమ్ అయితే చదువుడు అయిపోయింది. మంచం మీద బెడ్షీట్లు దులిపే మా పెద్దోని వండుకోమన్నా. ఇంకా మా పెద్దోడు లేవలేడు, వండుకొనే ఉన్నాడు. ఇదంతా చదిరేసిన అన్నట్టు. ఇప్పటి వరకు ఈ పని అయింది. ఇది కూడా ముగ్గులు వేసిన. ఇక్కడ కూడా బొట్లు పెట్టినాము, ఇక్కడ పువ్వులు పెట్టినాము, బొట్లు ఇక్కడ పెట్టేసినాం. మా చిన్నోడు గల్ల తీస్తుండు. పైసలంట క్రికెట్ కిట్టు కొంటాడంట. లెక్క పెట్టరా ఎన్ని పైసలు ఉన్నాయో. జమ చేసిన పైసలు మేము వేసినాం. మా వాళ్ళు కూడా ఇచ్చిర్రు. ఊరికి పోతుంటే పోస్తుంటే మా ఇంటికాడికి పోతేప్పుడు ఇస్తారనమాట. ఇంకా మేము కూడా కూరగాయలు తెచ్చినప్పుడు మిగులుతాయి కదా, బట్టలు తెచ్చుకున్నప్పుడు వేస్తాను అన్నట్టు. చినిగిందా ఏది? ఏం కాదు, లొడ్లో కలిపేసి అయిపోతుంది. లెక్కటి నీకు వస్తుందా? 2000 అవే ఎక్కువ ఉన్నాయి. 2000 కంటే ఎన్ని ఉన్నాయి? 2800. నువ్వు లెక్క పెట్టే. డాడీ జరసే 10, 15, 20, 25, 27, 27, 50, 27, 50, 2700 ఆడికే వచ్చినాయి. 160, 27, 50, 160, 28, 29, 29 దాకా వస్తాయి కదా. 27, 50, 160 ఎంత అవుతుంది చెప్పురా? 27, 50, 160 ఎంత అవుతుంది? 27, 50, 2910 రూపీస్ ఉన్నాయి. ఓ లెక్కలు వస్తాయా? 2910 రూపాయలు మాత్రమే. మొత్తానికి అంత ఉంది. అయిపోయిందా? ఇప్పుడు ఏడుకోతారు మీరు? ఏమేమి తెచ్చుకుంటావు? ఎట్లుంటారు కిట్ చెప్పు. ఏంది ఆన్లైన్లో చూసి 3-4 రోజుల నుంచి తగులుతుంది మా ఎంబడి. ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. ఇక గిట్లు ఉంటుందట కిట్టు. బ్యాటు, నెత్తికి దెబ్బలు తాకకుండా, మోకాళ్ళకి అవన్నీ ఉన్నట్టునే అన్నీ ఉంటాయి. చేతులకి, కాళ్ళకి, మూతికి బ్యాగ్ కూడా వస్తుంది. సైడ్లో బ్యాగ్ అది కిట్. బ్యాగ్ వేసుకొని పోవాలి. సంచి వేసుకొని పోవాలి. బ్యాగ్ వేసుకొని పోవాలి రోజు. ఇక అటు
ఇవన్నీ కావాలంటే ఇప్పుడు ఇంకా పైసలు పడతాయా ఏంది అనేది చూడాలి. ఇప్పుడు మీరు కోటికి వచ్చేసరికల్లా ఏ మధ్యాహ్నం అయితే ఊటికి వచ్చినట్టయితే అది కోటికి వేసి ఊటికి వచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు పగటి అయితే గండి మేసం నుంచి కోటి అంటే తక్కువ ఉన్నది. మా వాళ్ళు క్రికెట్ అది క్రికెట్ కిట్ కొంటానికి పోతారు. ఇప్పటిదాకా చూపించిన కదా ఫోన్లో. ఏమైంది చల్లగా ఉంటుంది ఇక నిజంగా. సాయంత్రం ఉంటుంది ఇక గరం గరం. చెల్ తింటారు మరి. ఏ ఒడవని ఇది అది అనుకుంటా ఓనకు మోతాదు రేటు పెట్టు. ఎండ బాగానే కొడుతుంది. ఇప్పటి వరకు పనులన్నీ వేసిన అంటే ఇంట్లో పనులు మెల్లమెల్లగా సుధరాయించుకుంటా వేసుకుంటున్నా కాబట్టి మెల్లగా అవుతున్నాయి పనులన్నీ. ఏమేం పనులు చేసిన అనేది చూపిస్తా. మా వాళ్ళకు బియ్యం కడిగిన పప్పు వండిన. అన్నం తింటారు కదా పగటిలా. ఇప్పుడు బ్యాట్ కొనడానికి పోయారు కదా వాళ్ళు అన్నం తింటారు అనమాట. వచ్చి ఆకలి మీద వస్తారు. ఎట్లయినా పూజ చేసుడు అయిపోయింది. ఇక్కడ దీపము అది దీపంతల పెద్ద దీపంతల పెట్టిన అన్నట్టు. ఎందుకంటే సాయంకాలం దాకా ఉంటుంది, పొద్దుగల దాకా కూడా ఉంటుందని ఇట్లా పెట్టిన అనమాట. ఇక్కడ 2 దినం పెట్టేటియే. మళ్ళీ ఇంకొక పూజ చేసిన నేను. కొత్త రోజులు కొత్త పొయ్యి తెచ్చిన కదా, కామెంట్లో చెప్పిరు మంచిగా పూజ చేయక్క అని చెప్పిన కదా, చేసిన ఇప్పటిదాకా. ఇదిగోండ్రి ఇప్పటిదాకా ఈ పూజ చేసిన, అట్టి పనులు పెట్టిన, నాకు తోసినట్టు చేసిన. మంచిగా చూసుకోమని చెప్పిన. రోలు అంటే దేవతతో సమానం అని అంటారు. కట్టెల పొయ్యి కూడా కొత్తదే కదా మా ఇంట్లో. పూజ చేసిన అనమాట. బొట్లు పెట్టి గచ్చ దగ్గరనే చేసిన. ఇన్నే కడిగిన, ఇన్నే చేసిన. రుబ్బురోలు బియ్యం కూడా నానబెట్టిన రుబ్బుతా. ఇప్పుడు ఈ వీడియో ప్రతి ఒక్కరు లైక్ కొట్టురి. అట్లనే నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. 50 రూపాయలకి ఏంటంటే ఈ పొద్దు తెచ్చిండు మా ఆయన. కొన్ని సామాన్లు చెప్పినట్టు తెచ్చిండు. 600 ఖర్చు వచ్చింది. కొబ్బరికాయ కూడా 50 రూపాయలు అంట. చామంతి పూల చెటాకు 50 రూపాయలు అంట. అంత పిరం ఉన్నాయి. ఏది గుణమైనా కూడా పురుగులు చూడుండ్రి. అబ్బాబ్బా ఇదిగోండి ఇట్లా వస్తుంది. మస్తు పిటక్కిన పిరం ఉన్నాయి. ఏ గుణమైనా దర్వాజా గుచ్చుతున్నాయి. ఇప్పుడు ఇది కొత్త తీసుకున్నాం. పూలు కూడా మామూలుగానే ఉన్నాయి. వాడబట్టినట్టు అంత మనం మంచిగా తాగాలన్నట్టు కూడా లేదు. షెడ్లాగా గుచ్చుతున్నా కొనాకట్టి. కాళ్ళకి ఖచ్చితంగా పసుపు పెట్టుకోవాలి కదా, పెట్టుకుంటున్నాం. బియ్యము నీళ్ళల్లో నానబెట్టి రుబ్బుమన్నారు కదా, కానీ ఇది రుబ్బు రోలు చిన్నగా అయింది, రోలు పెద్దగా అయింది. పెద్ద రోలు అంటే మొత్తం పెద్ద రోలు తెచ్చుకున్నా. రుబ్బు రోలే చిన్నగా అయింది. ఇది బాగుంటుందా లేదా ఎప్పుడు మీకు తెలిస్తే. రుబ్బుతున్నా అంతా పోతుంది నల్లగా. ఇది కూడా ఉంది రోకలు కదా, రోకలతో రుబ్బుతా. రోలు మొత్తం కడిగేసిన ఇట్లా ఈ చెట్లకు వస్తాం. ఇవన్నీ కడిగిన కదా చెట్లకు వచ్చేస్తున్నాం. నేమో పులిహోర తయారు చేసిన. తెల్లన్నం ఇది. నిమ్మకాయ నీళ్ళు ఉప్పు కలిపి పెట్టిన, పోసుకేస్తా. అంతలోపు ఇడ కట్టెలపై ముట్టించేసిన. అన్నం ఉడుకుతుంది. అనిపిస్తుందా? ఇదిగోండ్రి కట్టెలపై. భవనకు అదే బట్టల సర్పు మట్టి రుద్దిన, మసి పట్టకుండా. మసి పట్టినా కూడా జల్దీనే పోతుంది కదా అని. మళ్ళీ పూజ సామాన్లు తోమిన. ఇక్కడ తోమిన, ఇక్కడ పెట్టిన. ఎదురా నీ కిట్టు చూపి. ఓ కిట్ అంటేనా? లైట్ అయ్యి మంచిగా 5,599 రూపాయల కిట్ మొత్తం అంతనా? 6,500. అవునా? ఒక్కొక్కటి చూపిరా. కింద పెట్టు. మావాడు ఒక్కొక్కటి చూపిస్తుండు. తాడేంది? బాల్ గడ్డ. ఇలా కూర్చో. ఇది మంచిగా కావాలి మళ్ళా సక్సెస్. నేను పెట్టుకోవాలా? దీన్ని ఏమంటారా? దీన్ని ఏమంటారా? ఒక్కొక్కటి దాని పేరు చెప్పు.
హెల్మెట్. ఇది చేతులు, గ్లౌజెస్ అండ్ హ్యాండ్ గ్లోవ్స్. హ్యాండ్ గ్లౌజ్. ఓ అమ్మో, మామూలుగా చూపి. అవునా, కుట్టారా? ఇట్లా 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 పెట్టుకుంటారు. ఇక పలిపోగల మళ్ళీ పైసలు అవుతాయి దండుగా. ఇవన్నీ మోకాలుకా చిప్పకు. ఒక్కొక్కటి చదవని ఇయ్యి కాళ్ళకి వేసుకుంటారా ఇక బస్తా మొత్తం బోర్లు ఉంటుంది. ఇంకోటి ఏంటి గాడా అలానే ఉంది చూడు. ఎంత? అరే ఎంతైనా రేటు మొత్తం? ఇది గది కాదు, ఎంతైనా? బాల్ ఇగో, 250. ఈ బాలే. కడతారా అది టైంగా? అట్లా కట్టుకోవాలా? వంగుతలేదు. వంగొద్దు అనే కదా మరి, కాలుకి దెబ్బ దాకాకుంటా. అదా బాల్ తాకినా కూడా ఏం కాదు. రెండు ఉల్టా పట్టుకుని అది కింది కాను. ఇట్లుంటుందా? అయ్యో నీకు రాదు కానీ నాకు రాదా? నీకు పెట్టడానికి రాదు, అది వేరే ఉంటుంది. ఇంకో కాలు నిలబడి పెట్టుకొని నిలబడి చూస్తే తెలుస్తుంది. అయిపోయిందండి పాట. ఇది అన్నం వండుతున్నా కదా నేను. ఇప్పుడు వేసుకోపోతా ఈరోజు ఇవి. ఏ ఆడికి వచ్చి ఈరోజు తీసుకోతా కిట్ అంటు స్టార్టింగ్. గ్లోవ్స్ పెట్టుకో. నాకు రాదు కదా ఇది. చిన్న సైజ్ అది. చిన్నోడు క్రికెట్ కోచింగ్ పోతుండు, నెలకు 3000, కొన్న సామాన్లకు 6500 అయినాయి. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్లో చెప్పుండ్రి. ఉంటాం మళ్ళా, దోస్తులందరికీ బాయ్.